నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. చాలా కుటుంబంలో చాలా మందికి ఇటు ఏజ్‌కొచ్చిన పిల్లలు కావచ్చు, లేదంటే టీనేజ్‌లో ఉన్న పిల్లలు కావచ్చు, లేదంటే పెళ్లయ్యి కొంతమంది భార్యాభర్తలు విడిపోయే సిట్యుయేషన్స్ ఉంటాయి. మధ్యలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి, ఊహించని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అసలెందుకొస్తున్నాయి? అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి? ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం మనతో పాటు ఉన్నారు ఫినాన్స్ అండ్ రిలేషన్‌షిప్ యాస్ట్రాలజర్ ఆచార్య రాఘవేంద్ర గారు. ఆయనతో మాట్లాడదాము. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, చాలా మంది ఇళ్లలో కనీసం టీనేజ్‌కొచ్చిన పిల్లలు కానీ, లేదంటే కొంచెం వయసుకొచ్చిన పిల్లలు కానీ ఈ విధంగా ఉంటారు. వాళ్ళు తెలిసి తెలియక తప్పటడుగులు వేస్తూ ఉంటారు. అలాగే పెళ్లైన భార్యాభర్తల్లో కూడా కొంత భార్య కావచ్చు, భర్త కావచ్చు తప్పటడుగులు ఏసే సిట్యుయేషన్స్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అసలు అటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి యాస్ట్రాలజీ పరంగా ఏదైనా ఉంటుందా? దానికి సొల్యూషన్ ఉంటే ఏంటి అసలు? ఖచ్చితంగా. ఈ విషయం తెలుసుకోబోయే ముందు ఒక జ్యోతిష పండితుడిగా మాత్రమే కాకుండా ఒక సగటు మనిషిగా హ్మ్. నేను చూసినటువంటి కొన్ని అనుభవాలు, హ్మ్. నేను చూసినటువంటి కొన్ని సంఘటనలు, నా దృష్టికొచ్చినటువంటి కొన్ని సంఘటనల తాలూకు అనుభవాల గురించి మీతో షేర్ చేసుకొని తర్వాత మనం మెయిన్ అంశంలోకి వెళ్ళే ప్రయత్నం అలాగే చేద్దాం. గురువుగారు. నేను దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను. హ్మ్. ఒక తల్లి తన బిడ్డను తీసుకొచ్చింది ఇదే నగరంలో. హ్మ్. నేను స్వతహాగా అనుకున్నాను తల్లి బిడ్డ వచ్చారంటే అమ్మాయి చూస్తే చిన్నపిల్లలా ఉంది. చదువు గురించి అడుగుంటాను. చెప్పండమ్మా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం చదువుతున్నావు తల్లి అని. తనంది, నా కూతురు 10వ తరగతి చదువుతుంది. చదువులో అంత ముందుగా అంత గొప్పగా ముందుకెళ్ళలేకపోతుంది. గడిచిన 2 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. అంతకుముందు చాలా అద్భుతంగా చదివేది. ఏం చెప్పినా ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతుంది, కోప్పడుతుంది, ఇంట్లో వస్తువులు ఎత్తేస్తుంది. చదువుకో నాన్న అని చెప్పంటే చదువుకోవట్లేదు. వాళ్ళ నాన్నకి చెప్తేనేమో వాళ్ళ నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. మార్కులేమో రోజు తగ్గిపోతున్నాయి. ఈ పాప చూస్తే నేను డిసిప్లిన్‌గా ఉండటం లేదు. నాకు అర్థం గాక తన పరిస్థితి ఏందో తెలుసుకుందామని మీ దగ్గరికి తీసుకొచ్చానండి అని చెప్పానన్నమాట. నేను జాతకం చూడంగానే నాకు అర్థమైంది. ఆ అమ్మాయి కొంత ఇన్‌డిసిప్లిన్ వేలో ముందుకెళ్తుంది అని. అప్పుడు నేను ఆ పాపను కొంచెం బయటికి పంపించి 2 నిమిషాలు బయట కూర్చున్నానని చెప్పి వాళ్ళ అమ్మగారితో చెప్పాను. మీ పాప కొంత ఇన్‌డిసిప్లిన్ వేలో ముందుకెళ్ళే ప్రయత్నం జరుగుతుందమ్మా. ఎందుకంటే ఇన్‌డిసిప్లిన్ వేలో ముందుకెళ్తుందంటే ఆ వయసులో ఏదో బయలాజికల్ నీడ్స్ ఎక్కువైపోయో, లేదో ఇంకేదో వేలో వెళ్ళటానికి ప్రయత్నించే క్రమంలోనూ ఎవరినో ఓహ్, విడిచి ఉండలేని పరిస్థితుల్లోనూ ముందుకెళ్తారని అనుకోను. ఖచ్చితంగా ఇమ్మెచ్యూరిటీ. ఒక మానసిక పరిపక్వత లేనప్పుడు మాత్రమే ఇలాంటివి అంశాల వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దురదృష్టవశాత్తు మీ పాప చదువులో నంబర్ 1 ఏమో కానీ విజ్డమ్, మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీలో మాత్రం ఒక చంటి పిల్లకన్నా అధ్వానంగా ఉంది. చాలా ఈజీగా ఎవరినైనా సరే నమ్మేస్తుంది. ఇటువంటి క్రమంలో తనతో తన మంచి కోసమైనా, చెడు కోసం తనతో ఎవరైతే కోపంగా మాట్లాడతారో వాళ్ళందరూ కూడా శత్రువులు. మంచి చెప్పినా సరే. ఎవరైతే అన్నయించి, ఆప్యాయంగా, అభిమానంగా మాట్లాడతారో వాళ్ళందరూ కూడా తన దృష్టిలో వెల్ విషర్స్, ఆత్మీయులు, అభిమానులుగా మారిపోతారు. అది తనకి మంచైనా సరే, చెడు చేసినా సరే. దురదృష్టవశాత్తు ఈ జనరేషన్ పిల్లలందరికీ కూడా ఇంట్లో వాళ్ళు ఎంత ప్రేమగా చెప్పినా, ఎంత అన్‌కండిషనల్ లవ్ ప్రొవైడ్ చేసినా, ఎంత అన్‌కండిషనల్ సాక్రిఫైస్ చేసినా, ఎంత అన్యాయంగా చెప్పినా మెజారిటీ ఫ్యామిలీస్‌లో ఈ ఏజ్ పిల్లలకి, ఈ జనరేషన్ పిల్లలకి కుటుంబ సభ్యులు ఎనిమిలుగానే కనపడతారు. కుటుంబం బయట, గడప బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెల్ విషర్స్. వాళ్ళందరికన్నా తను తెలివైంది, లేదా వారు తెలివైన వారు. వారు ఇంటలెక్చువల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళందరి ముందు మాట్లాడేటప్పుడు వాళ్ళ ముందు తమ తెలివితేటలు చూయించుకునే క్రమంలో వీళ్ళు కొంత హీరోలుగా లేతే వెల్ నోన్ పర్సనాలిటీస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళెంత గొప్పగా ఫీల్ అవుతున్నారంటే అంత ఇమ్మెచ్యూరిటీ కలిగిన పీపుల్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రస్తుతం మీ పాప అదే కండిషన్‌లో ఉంది. చాలా ఇమ్మెచ్యూర్డ్‌గా ఉంది. ఈ సమయంలో మీరు ఏమి చెప్పినా సరే దాని బుర్రకెక్కదు. ఒకటి. ఎక్కకపోగా చేసిన తప్పుని మరలా చేస్తుంది. మీరు మందలించారా? ఆ క్షణం వరకు ఓకే. అది
ఒంటి మీద లేక మనసు మీద గాయాలు మానకముందే మళ్ళీ రిపీట్ చేస్తుంది. ఎందుకంటే ఇది తప్పని తనకు తెలియదు. మీరు చెప్పినా అది తప్పని రియలైజ్ అయ్యే పరిస్థితుల్లో అంత మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ స్థితిలో తను లేదు అని చెప్పి అన్నా అనమాట. మా స్థానంలో మీరుంటే ఏం చేస్తారండి అంత. ఆ మాట సూటిగా నా గుండెలో గుచ్చుకుంటా. ఈ రోజు కాదు 4 రోజుల తర్వాత నాకు పిల్లలు వస్తారు కదా. ఆ తల్లి అడిగిన మాట నన్ను నేను వేసుకుంటాను సమాధానం ఏంటి? గుండె మెల తిప్పినంత బాధ కలిగింది. అప్పుడు నేను అన్నాను, నేను ఇచ్చిన కంక్లూడింగ్ ఏంటంటే నీ కూతురు వాంటెడ్లీ చేసిన తప్పు కాదు. అది ఒక నీడ్ కోసం చేసిన తప్పు కాదు, ఒక సపోర్ట్ కోసం చేసిన తప్పు కాదు, ఒక మెంటల్ ఇమ్మెచ్యూరిటీ వల్ల చేసింది. అండర్లైన్ ఇట్. ఆ మెంటల్ ఇమ్మెచ్యూరిటీ ఏదైతే ఉందో, ఒక క్లారిటీ లేకపోవటం వల్ల, ఒక తెలివితేటలు లేకపోవటం వల్ల, ఒక అవగాహన లేకపోవడం వల్ల చేస్తుంది. ఈ 3 మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి. లేదా అది దానికి రావాలంటే ఏం చేయాలని మీరు ఆలోచించండి. ఇది ఒక సగటు మనిషి రూపంలో నేను మీకు ఇస్తున్న సలహా అని చెప్పన్నా. రెండోది, నేనైతే పండితుని కదా, వాస్తు పండితుని కదా, జ్యోతిష పండితుని కదా, తంత్ర విజ్ఞానంలో అమోఘమైనటువంటి స్థాయిలో కాకుండా కనీసం కొంతమేర లోతులోకి వెళ్ళి పరిశీలన చేసి పరిశోధన చేసి అద్భుతమైన ఫలితాలు రాబట్టినటువంటి పండితుని కదా. మరి ఆ కోణంలో నేను ఆలోచించి చెప్పాలి కదా. అప్పుడు నేను అన్నాను, అమ్మ, మా వాస్తు సిద్ధాంతంలో మైధర్మం ప్రకారం ఒక ఇంట్లో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మెంటల్లీ ఇమ్మెచ్యూరిటీ బిహేవియర్ కలిగి ఉన్నారు అంటే, మానసికంగా వాళ్ళు కొంచెం ఇమ్మెచ్యూరిటీని ఏమంటారు తెలుగులో, అపరిపక్వతతో కూడినటువంటి భావజాలం కలిగి ఉన్నారంటే, ఆ ఇంట్లో ఈశాన్య భాగంలో ఖచ్చితంగా కొన్ని బరువులు ఉంటాయి. ఎమ్మటినే లేదండి, మేము హిందువులేం కదా, మాకు తెలుసు కదా, మేము రోజు పూజ చేస్తాం, శనివారం గుడికి వెళ్తాం, మంగళవారం అమ్మవారి గుడికి వెళ్తాం, మా ఇంట్లో ఈశాన్యంలో బరువు ఎందుకు పెడతాం, మా అత్తగారు అసలు ఊరుకొని కూడా ఊరుకోరు, ఈశాన్యం ఎప్పుడు నీట్గా ఉండదు, అక్కడ డోర్ ఉంటుంది అని. మా ఈశాన్యం అంటే ఆ మూలను 2 గోడలు కలిసే చోట ఉన్నట్టు ఆ 2 అడుగులు 3 అడుగులు కాదు తల్లి. మీది లంకంత ఇల్లు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక 10 అడుగులు ఉన్నట్టు రూమ్ కూడా అయి ఉండొచ్చు, పిచ్చగూడులాగా. మనం గమనించాల్సింది ఏమిట్రా అంటే, మీ టోటల్ హౌస్ ఏదైతే ఉందో ఒక పొడవ ఎడల్పు ఉండిద్ది కదా, ఒక సెంటర్ వస్తుంది కదా, అక్కడి నుంచి ఇటు 2 భాగాలు అటు 2 భాగాలు వేసుకోండి. ఈశాన్యం అనేది ఎక్కడ వస్తుంది, ఉత్తర భాగం వస్తుంది, లేక తూర్పు భాగం వస్తుంది. తూర్పు మొత్తం 4 భాగాలు చేయండి. దక్షిణ నుంచి 3 భాగాలు వదిలిపెట్టి 4వ భాగం ఏదైతే వస్తుందో అది ఈశాన్యంగా కన్సిడర్ చేయండి. అలాగే ఉత్తరం మొత్తం 4 భాగాలు చేయండి. పడమర భాగం నుంచి 3 భాగాలు వదిలిపెట్టి 4వ భాగం ఏదైతే వస్తుందో అది ఈశాన్యంగా కన్సిడర్ చేయండి. ఆ భాగంలో ఏ సోఫానో, కుర్చీలో, లేకపోతే టేబులో, లేదా డైనింగ్ టేబులో, లేదా స్టడీ టేబులో, ఒక టీపై ఏదో ఉంటుంది, దాన్ని కొంచెం పక్కన జరుపుకోండి. తెలియకుండా అక్కడేమన్నా ఇంటి లోపల కాకపోతే కారిడార్ ఏరియాలో, బాల్కనీ ఏరియాలో ఏదన్నా తెలియకుండా ఏదన్నా పెట్టారేమో, పనికిరాని వస్తువులు ఏమైనా పెట్టారేమో, పడైపోయిన వస్తువులు. అవునండి, ఇంటి లోపల ఏం లేదు కానీ మీరు చెప్పినట్టుగా ఈశాన్యంలో ఇంటి గోడ బయట బాల్కనీలో మా పిల్లలు కూర్చొని ఆడుకుంటారని చెప్పి గోడ ఒక టేబుల్ ఒకటి వేసి 2 కుర్చీలు వేసామండి. అది ఇంటి లోపల కాదు కానీ జస్ట్ ఇంటి గోడ ఆనుకుని బాల్కనీ ఏరియాలో ఆ కారిడార్ ఏరియాలో ఉంటుందండి. అక్కడ చదువుకొని పెట్టండి. ఏ రోజు చదివింది లేదండి, అక్కడి నుంచి తీసింది కూడా లేదండి. ఇంకోటి పాడైపోయిన ఫ్యాన్ ఒకటి అక్కడ ఉందండి. ఏంటిది? ఫ్యాన్ పాడైపోయింది. బుర్ర ఎప్పుడు షార్ప్గా ఉండాలా, తిరుగుతూ ఉండాలా, ఫ్యాన్ ఎప్పుడు తిరుగుతూ ఉండాలా, షార్ప్గా ఉండాలా, పాడైపోయింది. ఇది పాడైపోయింది. రిజల్ట్ ఏందో నీకు అర్థమైంది కదమ్మా. ఎప్పటి నుంచి వచ్చింది ఈ ఫలితాలు? మీ పాప ఎప్పటి నుంచి 2 సంవత్సరాలండి. అక్కడ ఫ్యాన్ ఎప్పుడు పెట్టావు? అయిందండి 2-2.5 సంవత్సరం. మరి తీయచ్చు కదా. ఎప్పటికప్పుడు బాగు చేద్దాం అనుకుంటున్నామండి, చేయలేకపోయాము. ఇప్పుడు ఏం చేయమంటారండి? దాని విషయంలో మీకు ఏమైనా సెంటిమెంట్స్ ఉంటే ఇమ్మీడియట్లీ బాగు చేయించుకొచ్చుకొని జాగ్రత్తగా పెట్టుకోండి వేరే చోట. లేదంటే అసలు తీసేసేయండి. నీ కూతురు కన్నా ఫ్యాన్ పెద్ద ఎక్కువ కాదు కదా, మా అంటే 1000-2000 ఉంటుంది. నీ కూతురు కన్నా అది ఎక్కువ కాదు కదా, సంపాదించుకున్న తర్వాత అన్నాను. ఆ తర్వాత ఒక 5-6 నెలల తర్వాత కలిసింది. ఆ బిడ్డను చూస్తే ఎంత ముద్దు వచ్చిందో నాకు, ఎంత పద్ధతిగా మారిపోయింది, ఎంత మెచ్యూర్డ్గా మారిపోయింది. నేను అడిగాను, ఏందన్నా బాగున్నావు అంటే, గురువు గారు బాగున్నాను నాన్న, చక్కగా ఉండు, బాగా చదువుకో అని చెప్పి అన్నా. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ముసిముసి నవ్వుకుంటూ, నా కూతురికి పలానా కాలేజీలో సీట్ వచ్చింది,
ఇప్పుడు బాగా చదువుతుంది, 10th క్లాస్లో కూడా మంచి మార్కులు వచ్చినాయి అని చెప్పి 9.5 9.7 ఏదో చెప్పింది. మామూలుగా పాస్ అవ్వడం కష్టంగా ఉండేదంట ఇంటర్నల్గా ఉండే ఎగ్జామ్స్లో. గర్వంగా చెప్పింది అనమాట. అంతకన్నా ఆనందం ఏముంటుంది ఒక పండితుడిగా, ఒక తల్లిగా, కన్నబిడ్డగా ఆవిడ విషయంలో తల్లికి ఇంకా అంతకన్నా గర్వకారణం ఏముంటుంది చెప్పండి. ఇది విషయం. ఇక్కడ ఒక వయసుకు వచ్చిన పిల్లలు ఒక లవ్లో పడ్డారు అని అంటే మనం ఆ ఏజ్ నుంచి వచ్చాం. నాకు లవర్ ఉన్నాడని చెప్పుకోవడం అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట. అఫ్ కోర్స్ ఆడపిల్ల గురించి నాకు తెలియదు, కానీ మగపిల్ల అయితే ఒక పిల్ల తన మానందాన్ని వెళ్తున్నా కూడా పొరపాటున ఏదో చూసుంటుంది ఒక పక్కన, ఈ వెనకాల ఉన్నటువంటి ఏ చెట్టు సాయనో లేకపోతే ఏ షాప్లో ఉన్న ఇడ్లీ దోశ గురించి చూసుంటుంది. వీడి మధ్యలో ఉండుంటాడు. అనుకోకుండా ఆ పిల్ల చూసినప్పుడు వీడు ఆ పిల్లని చూశాడు, అంతే. అంతవరకు జరిగింది ఒరిజినల్ స్టోరీ. ఇక సాయంత్రం లోపల ఆ స్కూల్ మొత్తం లేదా కాలేజీ మొత్తం టామ్ వేసుకుంటా, ఆ అమ్మాయి నా సాయి చూసింది, మేమిద్దరం ఇంకా బీభత్సం, ఇక ఆ స్టోరీలు స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఒక వారం రోజులు తిరిగే లోపలనే ఇంకా రకరకాల మసాలా అన్ని యాడ్ అయిపోతాయి, వేరే విషయం. అంటే తనకు ఒక లవర్ ఉన్నా అని చెప్పుకోవడం మాకు కూడా గర్వంగా ఫీల్ అయితే, ఆడపిల్ల ఒక సపోర్ట్ కోసమో లేకపోతే సమ్ ఇమ్మెచ్యూరిటీ కారణాల చేత రకరకాలుగా ఏదో చేస్తూ ఉంటారు. సో ఇక మగపిల్లలు కనుక తీసుకున్నట్టయితే మేబీ అఫ్ కోర్స్ కొన్ని నిజాలు ఒప్పుకోకూడదు. సో ఇక్కడ హార్మోన్ యొక్క ఎఫెక్ట్ ఏదైతుందో, టెస్టోస్టెరాన్ హార్మోన్ అనే యొక్క ఒరిజినల్ బిహేవియర్ ఏంటంటే ఒక అగ్రెసివ్ నేచర్ అండి. ఆ అగ్రెసివ్ బిహేవియర్ ఏంటంటే ప్రతిదీ కూడా ఎక్స్ప్రెసివ్గా ఉండాలని, అటెన్షన్ కోరుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పిందో అది కాస్త యారోగెన్స్గా మారుతుంది. యారోగెన్స్ కాస్త రకరకాల వీటికి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఎవరి జాతకంలో అయితే కుజుడు శని చేత పీడింపబడతాడో, లేదా ఈ కుజుడు వారి జాతకాల్లో మకర రాశిలో ఉండి వృషభంలో కానీ కన్యలో కానీ రాహు ఉంటాడు, అటువంటి జాతకులకి ముఖ్యంగా మగపిల్లలు ఇంకోరి ముందు హీరోగా తమను ఎక్స్పోజ్ చేసుకునే క్రమంలో, ఒక రికగ్నిషన్, ఒక అటెన్షన్కు ఎక్స్పెక్ట్ చేసే క్రమంలో కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. నేను టీనేజ్ పిల్లల గురించి మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో ఉన్న పిల్లలు అగ్రెసివ్ ఉంటే మంచిదే, అలా లేకపోతే వాళ్ళు ఏదో లోపం ఉన్నట్టు. కానీ ఆ అగ్రెసివ్ బిహేవియర్ కాస్త ఆ పరిధి దాటి ఆరోగ్యంగా మారిపోయింది అనుకోండి, మరీ దుందుడు స్వభావం లేక మరీ లెక్కలేనితనంగా మారింది అనుకోండి, ప్రతి చిన్న విషయానికి గుర్తింపు కోరుకుంటూ ఉన్నారనుకోండి, మీరు గెస్ చేయొచ్చు వీరు తప్పుడు అడుగేసే దారిలో ఉన్నాడు లేక ఆ ప్రయత్నంలో ఉన్నాడు అని. అటువంటి సమయంలో మీరు కాలికి నల్లదారం కదా కట్టాల్సింది, చేతికి ఎర్రదారం కట్టండి. చేతికి ఎర్రదారం కడితే అవి కొంచెం కంట్రోల్ అవుతాయి. చిన్న రెమెడీ, 2 రూపాయలు 5 రూపాయలతో అయిపోతాం. అలాగనే గృహంలో కనుక తీసుకున్నట్లయితే కిచెన్లో ఈ జనరల్గా ఇలాంటి ఆరోగ్య బిహేవియర్ అంతా కూడా తూర్పు సింహద్వారం కలిగినటువంటి ఇళ్లలో ఉన్న వారికి, పడమర సింహద్వారం కలిగిన ఇళ్లలో ఉన్న వారికి ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం, కంపారిటివ్లీ సౌత్ అండ్ నార్త్ తో పోల్చుకుంటే. ఇందున పడమర సింహద్వారం ఉన్న వాళ్ళతో కూడా పోల్చుకుంటే తూర్పు సింహద్వారం ఇల్లు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అందున రెక్టాంగిల్ షేప్ కలిగిన వారు ఎవరైతే ఉంటారో, అలాంటి ఇళ్లలో ఉన్నటువంటి లేక రెంటిల్లు కానీ సొంతలు కానీ అలాంటి ఇళ్లలో ఉన్నట్టు మగపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఇలాంటి యారోగెంట్ బిహేవియర్ అనేది మగపిల్లల్లో మనం గమనిస్తూ ఉండొచ్చు. సో అలాంటి వారు ఏం చేస్తారంటే, మీ కిచెన్ రూమ్లో ట్యూబ్లైట్లు ఉంటాయి కదా, మీకు అవసరం లేకపోయినప్పుడు రోజులో కనీసం 1 గంట, మరి రాత్రి పొడిస్తే ఏదయ్యా లేదో వచ్చినట్టుగా అందరూ భయపడతారు కాబట్టి కిచెన్లో ఒక ఎరుపు రంగు బల్బు పెట్టండి. రోజు కనీసం 1 గంట సేపు, చీకటి సమయంలో అండి, సాయంత్రం ఆఫ్టర్ 6 తర్వాత 1 గంట సేపు వేసి ఉంచండి. ఓ 2-3 నెలల ఫలితాలు చూడండి. అలాగే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత, సరే ఏ వయసు వాళ్ళైనా కానివ్వండి, అటు ఆడపిల్లలకు కానివ్వండి మగపిల్లలకు కానివ్వండి, తమ యొక్క బాధ్యతలు మరిచి తమ వెళ్లాల్సిన డైరెక్షన్ మరిచి ఆపోజిట్ వైపు అట్రాక్ట్ అవుతున్నారన్నా లేక వేరే వేరే అన్నెసరీ స్నేహాల వైపు ఆకర్షితులవుతున్నారన్నా కూడా అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా దోషాలు ఉన్నాయని అర్థం. వారి జాతకంలో ఉన్నటువంటి అవయోగాలతో పాటుగా వాస్తులో కూడా కొన్ని దోషాలు ఉండే అవకాశం ఉంది.
ఈ దోషాలు కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా ఆ ఇంట్లో రాధాకృష్ణుల యొక్క బొమ్మ కానీ, అంటే ఒక విగ్రహం రూపంలో కానీ, ఒక పటం రూపంలో కానీ, ఒక పోస్టర్ రూపంలో ఏ కానీ, ఒక రూపంలో అయినా క్యాలెండర్ సరే రూపంలో కానీ రాధాకృష్ణుడు. ఖచ్చితంగా రాధాకృష్ణులు ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ జోలికి వెళ్ళే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఓకే. ఇప్పుడు మీరు ఒక మాట అనొచ్చు, మా పక్కింట్లో ఎవరో ఉన్నారండి, లేదా మాకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారండి, వాళ్ళ ఇంట్లో రాధాకృష్ణుల బొమ్మ పెట్టాలంటే వాళ్ళు అసలు హిందువులే కాదండి, ఉమ్, ఇంకేదో మతాన్ని అనుసరించేవారండి, 2-3 జనరేషన్ నుంచి వారు ఆ మతాన్ని లేక ఆ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నారు, మరి ఆ ఇంట్లో ప్రేమలు ఎందుకు పడ్డారండి, వాళ్ళ ప్రేమను తట్టుకోలేక ఇంట్లో కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారండి, తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అన్నారనుకోండి, రాధాకృష్ణులు కాకపోతే రాధాకృష్ణుల యొక్క సింబల్ ఏంటంటే అఫైర్ కదా, లవ్ కదా, దాని పదం ఏదైనా చెప్పుకోండి, లవ్వే కదా. ఈ లవ్ ని ఇండికేట్ చేసేటువంటి మిగతా ఆబ్జెక్ట్స్ ఏంటి, మిగతా థింగ్స్ ఏంటి, లవ్ బర్డ్స్, లవ్ బర్డ్స్. లవ్ హార్ట్స్, ఇంకా ఒక అమ్మాయి అబ్బాయి ఇలా అదేదో డాన్స్ చేస్తారు చూడండి, వెస్ట్రన్ డాన్స్, అవును. అలా ఉన్నటువంటి ఒక ఐడల్స్ కానివ్వండి, ఇలా లవ్ ని ఇండికేట్ చేసేటువంటి ఎటువంటి ఐడల్ కానీ, ఇమేజెస్ కానీ, పోస్టర్స్ కానీ, గ్రీటింగ్స్ కానీ, ఎనీథింగ్ మీ ఇంట్లో ఉన్నాయి అని అర్థం. పెద్దవాళ్ళని మీరే తెచ్చి ఉండొచ్చు, బాగుంది కదా బొమ్మ, చూస్తూ ఉంటే నైస్ గా ఉంటుంది, ఏ షోకేస్ లో పెట్టుకుందామని. ఇలాంటివి ఉన్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరు అట్రాక్ట్ అవుతారని చెప్పలేను. మీ టైం బాగుంటే మీ కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకరు ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటారు. మీ టైం బాగలేకపోతే అది బయట వాళ్ళ మీద ఫోకస్ అయిందంటే మీ కొంపే కొల్లేరు అవుతుంది. అది చిన్నపిల్లలు కావచ్చు, లేదా పెద్దవాళ్ళైన మీ పార్ట్నర్స్ కూడా అయ్యి ఉండొచ్చు. ఓన్లీ కృష్ణుడిది మాత్రమే ఉంటే ఇబ్బంది. ఎస్, ఓన్లీ లార్డ్ కృష్ణ అనేది ఉండొచ్చు, ఓన్లీ రాధాదేవి ఉండొచ్చు. ఇద్దరు కలిసి ఉన్నది ఉండొద్దు. అంటే లవ్, ఈ సింబల్ ఆఫ్ లవ్ అంటారు కదా, ఒక హార్ట్స్ కానీ, లవ్ బర్డ్స్ కానీ, లేక వెస్టర్న్ ఒక సూట్ వేసుకున్న అమ్మాయి అబ్బాయి అదేదో డాన్స్ చేస్తూ క్లబ్ డాన్స్ చేస్తూ ఉంటారు, అలాంటి ఐడియాస్ కానీ, ఇమేజెస్ కానీ, ఇలాంటివి అనేది అంత ప్రాక్టికల్ కాదని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మనం ఇంతవరకు చెప్పుకున్నాము. మరోసారి ఈ రాధాకృష్ణుల యొక్క ఐడల్స్ కానీ, ఇమేజెస్ కానీ, లేక లవ్ బర్డ్స్ కానీ, లేక హార్ట్ సింబల్స్ కానీ, మనం వెస్టర్న్ వేర్లో ఉండేటువంటి ఆడపిల్ల అబ్బాయి అమ్మాయి ఏదో డాన్స్ చేస్తున్నారు, సల్సా డాన్స్ చేస్తున్నటువంటి సింబల్ ఉన్నటువంటి ఐడల్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఏ దిక్కునుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఏ దిక్కునుంటే చెడు ఫలితాలు వస్తాయి. అంటే ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ అవుతుంది, వాళ్ళతో వెళ్తారు, వీళ్ళతో వెళ్తారు, ఎన్ని చెడే మాట్లాడుకున్నాం. ఒక్కోసారి ఒక వెపన్ వలన, ఒక కత్తి తీసుకుంటే ఒక 10 మంది పొడిసి నిరసుడు అవ్వచ్చు, కూరగాయల కోసుకొని చక్క కడుపుకొని నింపుకోవచ్చు. కాబట్టి ఇవి ఎక్కడ ఉండటం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎక్కడ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, ఎక్కడ ఉండటం వల్ల చెడు ఫలితాలు ఉంటాయి అనేది మరోసారి డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. బట్ ఈ రోజు మీరందరూ గమనించండి, ఆచార్య రాఘవేంద్ర సిద్ధాంతి ఏదైనా చెప్పాడంటే ఒకటే చెప్తారు, మన సింబల్ ఏంటి చెక్ చేయండి, కన్ఫర్మ్ చేసుకోండి, తర్వాతే నమ్మండి, తర్వాతే ఫాలో అవ్వండి. కాబట్టి మీకు తెలిసిన వారు ఎవరైనా సరే, మీ అన్యులు కావచ్చు, మీ సమీప వ్యక్తులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా బంధువులు కావచ్చు, ఎవరైనా సరే బాధ్యతలు మరిచి ఇలా అన్నెసరీ రిలేషన్షిప్ లో ఇన్వాల్వ్ అయ్యారా, లేదా వాంటెడ్లీ ఎవరన్నా ట్రాప్ చేయబడ్డారా, లేదా చిన్న వయసులోనే మెచ్యూర్డ్ లేక ఎఫ్ఐఆర్లు ఇరుక్కున్నారా, లేక ఇలాంటి విషయాల వలన బాధపడుతున్నారా, ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ ఇంట్లో ఖచ్చితంగా నేను చెప్పినటువంటి రాధాకృష్ణుల ఐడల్ కానీ, లేక సల్సా డాన్స్ చేస్తున్నటువంటి కపుల్ ఇమేజెస్ కానీ, లేక ఐడల్స్ కానీ, అలాగే లవ్ బర్డ్స్ లేక హార్ట్ సింబల్స్ అనేది మీ ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటివి జరుగుతాయని చెప్పి అర్థం చేసుకోవచ్చు. మరోసారి కలుద్దామండి. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. తప్పకుండా మనం నెక్స్ట్ వీడియోలో ఏ ప్లేస్ లో ఇవన్నీ ఉంటే మంచి కూడా జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.